గుంపుగా వచ్చి దాడి చేశారు. మేము ఎదురు తిరిగాం. వాళ్ళని చూస్తే గుర్తుపట్టగలవా? ఎస్టేట్ లో ఉండేవాళ్ళేనా? ఇక్కడి వాళ్ళు మాత్రం కాదు. వాళ్ళెవరో మాకు తెలియదు. ఎవరనేది ఎవరికి తెలియట్లేదు. ఆ కృష్ణమేస్త్రి ఎక్కడ? కుసుమ, ఈ మధ్య బిజీగా ఉండి నిన్ను కలవలేకపోయాను, ఏమనుకోకే. ఇప్పటికైనా వచ్చారు. ద్రోహి, చెప్పరా, చెప్పు, ఎవరు చేయించారు ఇదంతా? దీని వెనక ఎవరున్నారు? అయ్యా, నన్నేం చేయొద్దు, నేను చెప్తాను. మార్తాండ చెప్తే చేశాను. మహుదీనాజీ కూడా ఉన్నాడు. దివాకర్, వీడి కాళ్ళు చేతులు కట్టేసి ఎస్టేట్లో పడేయండి. మీరు అక్కడే కాపలా ఉండండి. రేపు వీడిని కోర్టులో హాజరుపరచాలి. వీరా, ఇంతవరకు విననివన్నీ నీ మీద విన్నాను. నేను ఇష్టపడేది చేయట్లేదమ్మా. అవతలి వాడు బాధపడుతుంటే చూడలేక చేస్తున్నాను. కోర్టులో కేసు పెడదామంటే మీ తోడబుట్టిన వాళ్ళు కంసుళ్ళు అడ్డుపడుతున్నారు. అమ్మా, నాన్న చనిపోయే ముందు బృందావన్ ఎస్టేట్ని మావయ్యకి రాసిచ్చాడంటే నమ్మలేకపోతున్నాను. మీ నాన్న ఆ పని చేసుండొచ్చు, కానీ నీకీ గొడవలెందుకు? కొంచెం నీ జీవితం గురించి కూడా ఆలోచించుకో. నీ మనసులో ఏముందనేది నాకు అర్థమైందమ్మా. నేను పెళ్లి చేసుకోవాలని, కుటుంబ జీవితం గడపాలని. అన్నీ జరుగుతాయమ్మా. తొందరలోనే నేను పెళ్లి చేసుకుంటాను. సంతోషమేగా? ఇలా చెప్పి తప్పించుకుంటావు. నేను హాజీని. దగ్గరికి రా, దగ్గరికి రా. ఏంటి? ఒక రహస్యం చెప్తాను. దగ్గరికి రా. చెప్పు. వీరా, ఆ కృష్ణయ్య మేస్త్రిని ఎవరో చంపేశారు. నా బిడ్డల్ని ఎస్ఐ శ్రీ గురుమూర్తి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాడు. అండటం పందిన కొడక నిలబట్టలేదా? లాగే అవతల పడేయండి వాడిని. చూస్తారేంటి? లాగైంది. మూర్తి, అసలు నువ్వు వాళ్ళని ఎందుకు తీసుకెళ్తున్నావు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అన్నది నాకు తెలియాలి. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అవసరం ఉంది. వాళ్ళు నా అనుచరులు కాబట్టి నాకు తెలియకుండా, నా అనుమతి లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకేయలేవు. నిన్న రాత్రి వీళ్ళు కృష్ణయ్య మేస్త్రిని చంపేశారు. సరే, ఒప్పుకుంటాను. ముందుగా నేను వాళ్ళని చూడాలి. కుదరదు. అవసరమైతే స్టేషన్కి రా. స్టేషన్కి వచ్చి చూడాల్సిన పని లేదు. అంతగా అవసరమైతే అప్పుడొచ్చి చూస్తాను. అమాయకులైన వీళ్ళని అనవసరంగా ఎందుకు ఇరికిస్తున్నావు? దిగండ్రా. కొడవలూరు మొయిద్దీన్ హాజీ ఎక్కడ కనపడ్డా పట్టుకోండి. పోండి. పట్టుకోండి వాళ్ళని.
నిజంగా వాళ్ళే ఈ హత్య చేస్తుంటే నేనే తీసుకొచ్చి అప్పగిస్తాను. వాళ్ళు ఒట్టి చేతులతో రాదు. ఎవడైతే ఈ హత్య చేశాడో వాడిని తీసుకొస్తాను. छोड़ो मुझे छोड़ो। కొడవలూరు మొయిద్దీన్ హాజీ, ఉత్తరాంధ్ర తీరంలోని ఊళ్లలో చేపలమ్ముకొని జీవించే నీకు ఇక్కడే పని? చిన్న చిన్న సంతల్లో అత్తరు, సుర్మా, కూలింగ్ గ్లాసులు అమ్ముకునే నువ్వు ఎప్పుడ్రా రాజకీయాలు మొదలుపెట్టావు? సమాజంలో హోల్సేల్గా చిల్లరగా కుతంత్రాలు చేసే వాళ్లతో చేతులు కలపడం మూలంగా నీకేం దక్కుతుందిరా? నువ్వు కాలు పెట్టిన చోటంతా కాలి బూడిదవ్వాలి, అంతేగా? ఎస్టేట్లో గొడవలకి, కృష్ణయ్య మేస్త్రి చావుకి కారణం నువ్వు, మార్తండేగా? లేదు, నేను కృష్ణయ్య మేస్త్రిని చంపలేదు. దివాకర్, నన్ను వదలండి. ఇప్పుడు చెప్పు, కృష్ణయ్య మేస్త్రిని ఎవరు చంపారు? చెప్తాను, జరిగిందంతా చెప్తాను. ఆ మొయిద్దీన్ హాజీని ఎక్కడైనా దాచిపెట్టమని నెత్తి నోరు కొట్టుకున్నాను. ఏం చేశారు? రేపు వాడిని కోర్టులో హాజరుపరిస్తే ఏమవుతుందో తెలుసా? వాడి చేత జరిగిందంతా చిలక పలుకుల్లా చెప్పిస్తాడు ఆ వీరభద్రుడు. వాడు ఎవడికంటా పడకుండా రహస్యంగా దాచేస్తానని నువ్వే కదా చెప్పింది. నాకు అనవసరం. రేపు వాడు కోర్టులో హాజరవ్వకూడదంతే. అందుకేం చేస్తావో చెప్పు. కేసు రాసిన తర్వాత 24 గంటల్లో ముద్దాయిని కోర్టుకు అప్పజెప్పాల్సిందే సార్. అరే, నీ బుర్రలో మట్టిగా నింపాడా ఆ దేవుడు? ఒక మామూలు కానిస్టేబుల్ కుండే తెలివి కూడా లేదంటే నీకు దమ్ముంటే చెప్పింది చెయ్యి. అంటే హత్య. వెళ్ళు, జైల్లోనే వాడి గొంతు నిలిమి చంపి క్రిమినల్ మొయిద్దీన్ హాజీ ఆత్మహత్య చేసుకున్నాడు అనే వార్త తెల్లారేసరికి నా చెవిన పడాలి.